2026, 2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వార్షిక బడ్జెట్ మొత్తం 53.5 లక్షల కోట్లు. బడ్జెట్లో రవాణా రంగానికి అత్యధికంగా 5,98,520 కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు 2,55,734 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు 1,62,671 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే విద్యాశాఖకు 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు, పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ మరియు టెలికాం రంగానికి 74,560 కోట్లు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు 70,206 కోట్లు కేటాయింపులు చేశారు. అలాగే శాస్త్రీయ విభాగాలకు 55,756 కోట్లు, పన్నుల పరిపాలనకు 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు 20,649 కోట్లు కేటాయించారు. ఉత్తర తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలైంది, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గనున్నారు, సామాన్యుల పొదుపు తగ్గుతోంది, రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు అంటూ ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నం బడ్జెట్లో కనిపించడం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.